Hi students, I am K. Harshita, your chemistry mentor. How are you all? I hope you are fine and safe. So today we are going to start our lecture number 4 on chemical bonding and molecular structure. Today I am going to explain you about the formal charge and octet. These are very important in chemistry. So let's start them. This is the formula that we can see in NCERT. So let's read it. Formal charge equals to total number of valency electrons in the free atom minus total number of non-bonding. Non-bonding electrons means the electrons which are involved in the lone pair. Lone pair లో ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉంటాయో వాటిని మనం నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటాం. మైనస్ హాఫ్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటే షేర్డ్ ఎలక్ట్రాన్స్. సో ఇది చాలా పెద్దగా ఉంది కాబట్టి దాన్ని మనం కొంచెం షార్ట్కట్లో చూద్దాం. ఫార్మల్ ఛార్జ్ ఈక్వల్స్ టు వ్యాలెన్సీ అంటే ఒక యాటమ్ తీసుకున్నప్పుడు ఆ యాటమ్ యొక్క వ్యాలెన్సీ మైనస్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. ఎన్ని లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయో ఆ యాటమ్ మీద ఆ వాల్యూ మైనస్ నెంబర్ ఆఫ్ బాండ్స్. ఆ యాటమ్ చుట్టూ ఎన్ని బాండ్స్ అయితే ఉంటాయో ఆ వాల్యూ వేసుకుంటే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. ఫార్మల్ ఛార్జ్ ఈక్వల్స్ టు వ్యాలెన్సీ మైనస్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ బాండ్స్. ఒక ఎగ్జాంపుల్తో దీన్ని మనం క్లారిఫై చేసుకుందాం. ఎగ్జాంపుల్ వచ్చేసి O3 ఓజోన్. దిస్ ఈస్ గివెన్ ఇన్ ద ఎన్సీఆర్టీ. నార్మల్గా మనం O3 ఓజోన్ తీసుకున్నప్పుడు ఇది మనకి న్యూట్రల్గానే కనిపిస్తుంది. O3 ఈజ్ న్యూట్రల్. బట్ అందులో ఉన్న అన్ని ఆక్సిజన్స్ అనేవి న్యూట్రల్గా ఉంటాయా, కంపల్సరీయా అంటే మనం చెప్పలేం. ఎందుకంటే O3 న్యూట్రల్గా ఉన్నప్పుడు O3 ఈజ్ మేడప్ ఆఫ్ 3 ఆక్సిజన్ యాటమ్స్. 3 ఆక్సిజన్ యాటమ్స్ కూడా న్యూట్రల్గానే ఉన్నాయా అంటే మనం చెప్పలేం. వాటి యొక్క అయాన్స్ని అంటే వాటి యొక్క ఛార్జ్ని తెలుసుకోవడానికే మనకి ఈ ఫార్మల్ ఛార్జ్ అనే టాపిక్ వచ్చింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు మనం O3లో ఉన్న ప్రతి ఆక్సిజన్ యాటమ్ యొక్క ఛార్జ్ అనేది తెలుసుకుందాం. ఇప్పుడు నార్మల్గా మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాస్తే, ఓజోన్ యొక్క లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాస్తే అది మనకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఓజోన్లో ఉన్న 3 యాటమ్స్ని మనం డిఫరెంట్గా తీసుకొని వాటి యొక్క ఫార్మల్ ఛార్జ్ ఎంతో కనిపెడతాం. మనం ఫస్ట్ ఆక్సిజన్ తీసుకుందాం. నేను ఇక్కడ నేమింగ్స్ ఇచ్చాను. సో ఫస్ట్ ఆక్సిజన్ యొక్క ఫార్మల్ ఛార్జ్ ఈక్వల్స్ టు వ్యాలెన్సీ. ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ ఎప్పుడు కూడా ఎంత ఉంటుందంటే 6 మైనస్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ని మనం కౌంట్ చేసుకోవాలి, లోన్ పేర్స్ని కాదు. 1 2 మైనస్ నెంబర్ ఆఫ్ బాండ్స్. ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 1 2 3 ఈక్వల్స్ టు +1. సో దీని మీద ఉన్న ఛార్జ్ +1. సో సెకండ్ ఆక్సిజన్ యాటమ్ తీసుకుంటే వ్యాలెన్సీ సేమ్ వ్యాలెన్సీ, ఎందుకంటే ఆక్సిజనే కాబట్టి. 6 మైనస్ 1 2 3 4 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4 మైనస్ నెంబర్ ఆఫ్ బాండ్స్ 1 2 ఈక్వల్స్ టు 0. సో దీని మీద ఎలాంటి ఛార్జ్ లేదన్నమాట. థర్డ్ యాటమ్ తీసుకుంటే మళ్ళీ 6 మైనస్ 1 2 3 4 5 6 మైనస్ 1 నెంబర్ ఆఫ్ బాండ్స్ ఈక్వల్స్ టు -1. సో దీని మీద -1 ఛార్జ్ ఉంది. ఇలా ఫార్మల్ ఛార్జెస్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ యాటమ్ మీద +1 ఉంది, థర్డ్ యాటమ్ మీద -1 ఉంది. ఈ రెండు ఒకదాన్నొకటి క్యాన్సిల్ చేసుకున్నాయి కాబట్టి వాటికి O3 మాలిక్యూల్కి 0 ఛార్జ్ ఉంది, మీన్స్ న్యూట్రల్గా ఉందన్నమాట. ఇంకా మీకు ఫార్మల్ ఛార్జ్ కాన్సెప్ట్ ఎందుకు అనే క్లారిటీ రాకపోతే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. టీచర్ క్లాస్లో క్వశ్చన్ అడిగినప్పుడు అందరు స్టూడెంట్స్ కంబైన్డ్గా ఆన్సర్ చేస్తారు. సో టీచర్ ఏమనుకుంటుందంటే అందరికీ ఆన్సర్స్ తెలిసేమో అనుకుంటారు. బట్ ఎప్పుడైతే టీచర్ ఒక్కొక్క స్టూడెంట్ని నుంచొని ఆన్సర్స్ అడగడం స్టార్ట్ చేస్తారో అప్పుడే అసలు ఆన్సర్ ఎవరికి వచ్చు ఎవరికి రాదు అన్న విషయం తెలుస్తుంది. అలాగే ఇక్కడ మనం O3 మాలిక్యూల్ తీసుకున్నప్పుడు మాలిక్యూల్ మీద ఎలాంటి ఛార్జ్ లేదు, అంటే మాలిక్యూల్ అనేది న్యూట్రల్గానే ఉంది. కానీ మనం ఎప్పుడైతే ఒక్కొక్క యాటమ్ని తీసుకుంటామో అప్పుడే మనకు తెలుస్తుంది ఏ యాటమ్ మీద ఎంత ఛార్జ్ ఉందని. ఇప్పుడు మనం రిలేషన్ బిట్వీన్ ఫార్మల్ ఛార్జ్ అండ్ స్టెబిలిటీ తెలుసుకుందాం. అసలు ఫార్మల్ ఛార్జ్కి స్టెబిలిటీకి ఏమైనా రిలేషన్ ఉందా? ఒకవేళ ఉంటే ఆ రిలేషన్ ఏంటి? ఫస్ట్ లో ఫార్మల్ ఛార్జ్ ఉంటే, అంటే ఫార్మల్ ఛార్జ్ అనేది 1 2 3 అలా తక్కువగా ఉంటే దానికి లో ఎనర్జీ ఉన్నట్టు. ఎప్పుడైతే లో ఎనర్జీ ఉందో అది నేచర్లో స్టేబుల్గా ఉన్నట్టు, హై స్టెబిలిటీ. ఎప్పుడైతే తక్కువ ఫార్మల్ ఛార్జ్ ఉందో ఆ మాలిక్యూల్లో ఉన్న ఎనర్జీ చాలా తక్కువగా ఉన్నట్టు, అది హై స్టెబిలిటీగా ఉన్నట్టు. సో ఇది
ఫార్మల్ ఛార్జ్కి అండ్ స్టెబిలిటీకి మధ్య ఉన్న రిలేషన్షిప్. ఇప్పుడు మనం ఆక్టెట్ టాపిక్ని కంప్లీట్గా తెలుసుకుందాం. ఆక్టెట్ అంటే నార్మల్గా మనకు తెలిసింది ఏంటంటే 8 electrons in the valency orbit. ఆక్టెట్ ఈజ్ సింప్లీ 8 electrons in the valency orbit. ఆ 8 electronsని మనం వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్గా కన్సిడర్ చేస్తాం. సో ఈ ఆక్టెక్ట్లో ఎక్సెప్షన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ ఎన్ని అంటే 3. ఫస్ట్ ఎక్సెప్షన్ వచ్చేసి ఇన్కంప్లీట్ ఆక్టెట్. అంటే ఇప్పుడు సెంట్రల్ ఆటమ్ ఏదైనా ఒక మాలిక్యూల్ తీసుకుందాం. ఆ మాలిక్యూల్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం LiCl. ఈ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు దీని యొక్క సెంట్రల్ ఆటమ్ చుట్టూ 8 electrons కన్నా తక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దాన్ని మనం ఇన్కంప్లీట్ ఆక్టెట్ అంటాం. సెంట్రల్ ఆటమ్ ఈ సరౌండెడ్ బై లెస్ దాన్ 8 electrons. దీని యొక్క లూయిస్ సింబల్ డ్రా చేస్తే లిథియం యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ వచ్చేసి 1, క్లోరిన్ యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 7. సో ఇలాగా క్లోరిన్ అనేది దాని యొక్క ఆక్టెక్ని కంప్లీట్ చేసుకునిద్ది. వేరాస్ లిథియం ఈజ్ ఇన్కంప్లీట్ ఇన్ ఇట్స్ ఆక్టెక్, జస్ట్ 2 electrons ఉంటాయి. దీన్ని మనం ఇన్కంప్లీట్ ఆక్టెక్గా పిలుస్తాం అనమాట. సో సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి BeH2. దీని యొక్క లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే Be. దీనికి జస్ట్ 2 electrons ఉంటాయి. ప్రతి హైడ్రోజన్ ఒక్కొక్క ఎలక్ట్రాన్. బెరీలియం యొక్క అవుటర్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 2 electrons ఉంటాయి. వాటిని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. ఒక్కొక్క హైడ్రోజన్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇస్తుంది. అందువల్ల హైడ్రోజన్కి 2 electrons ఉంటాయి కాబట్టి అది నేచర్లో స్టేబుల్గా ఉంటుంది. వెరాజ్ ఇన్ బెరీలియం అవుటర్ కాన్ఫిగరేషన్ వచ్చేసి జస్ట్ 4 electrons ఉంటాయి కాబట్టి ఇన్కంప్లీట్గా ఉంది. అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం తీసుకోవచ్చు. లైక్ BCl3 ఆర్ AlCl3 ఆర్ BF3. ఈ అన్నిటి ఎగ్జాంపుల్స్లో కూడా సెంట్రల్ ఆటమ్ యొక్క అవుటర్ కాన్ఫిగరేషన్ అనేది 8 electronsకి ఈక్వల్గా ఉండదు. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి లెస్ దాన్ 8 electrons ఉంటాయి కాబట్టి అది ఇన్కంప్లీట్ ఆక్టెట్. అది ఫస్ట్ ఎక్సెప్షన్. సెకండ్ ఎక్సెప్షన్ వచ్చేసి ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్. ఈ ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్లో వచ్చే ఎగ్జాంపుల్స్ ఏంటంటే నైట్రిక్, వీటిని మనం ఒకసారి చూస్తే దీనికి నైట్రోజన్లో జస్ట్ 7 electrons మాత్రమే ఉన్నాయి. అంటే 7 ఈజ్ ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్. నైట్రోజన్కి 8 electrons బదులు 7 electrons ఉన్నాయి. కానీ NO ఆర్ NO2 అనేవి నేచర్లో స్టేబుల్గా ఉన్నాయి కాబట్టి ఇది సెకండ్ ఎక్సెప్షన్. ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్ అనేది సెకండ్ ఎక్సెప్షన్. దాంట్లో 7 electrons ఉన్నా సరే ఆ మాలిక్యూల్ నేచర్లో స్టేబుల్గా ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి ద ఎక్స్పాండెడ్ ఎక్స్పాండెడ్ ఆక్టెక్లో ఎప్పుడైతే ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ ద థర్డ్ పీరియడ్ అండ్ బియాండ్ థర్డ్ పీరియడ్ దిస్ కండిషన్ ఇస్ ఇన్. ఎప్పుడైతే మనం ఒక మాలిక్యూల్ ఫామ్ చేయడానికి మన థర్డ్ పీరియడ్లో ఉన్న ఆటమ్స్ కానీ ఆర్ బియాండ్ థర్డ్ పీరియడ్ మీన్స్ 4th period, 5th period, 6th period వీటిలో ఉన్న ఆటమ్స్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు మనకి ఒక కాన్సెప్ట్ అనేది వస్తుంది. అదే d ఆర్బిటాల్స్ అండ్ f ఆర్బిటాల్స్. ఈ ఆర్బిటాల్స్ వల్ల అక్కడ ఉన్న ఆక్టెక్ అనేది 8 electrons కంటే పెరిగిపోద్ది. అంటే దాని బయట ఉన్న సెంట్రల్ ఆటమ్కి మధ్యలో ఉన్న ఆటమ్ చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి 8 కన్నా ఎక్కువగా ఉంటాయి. అయినా సరే ఇది నేచర్లో స్టేబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం PFI తీసుకున్నా, SF6 తీసుకున్నా, H2SO4 తీసుకున్నా సరే PFIకి మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాసినప్పుడు ఇలా వస్తుంది అనమాట. సో P చుట్టూ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 1 2 3 4 5. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10. బాండ్స్ అంటే ఒకటే కౌంట్ చేయాలి. ఎలక్ట్రాన్స్ అంటే ఒక బాండ్ ఫామ్ చేయడానికి 2 electrons కావాలి కాబట్టి మనం 2 కౌంట్ చేస్తాం అనమాట. సో 1 2 3 4 5 6 7 8 9 10. P చుట్టూ 10 electrons. P మీన్స్ ఫాస్ఫరస్ చుట్టూ 10 electrons ఉంటాయి. ఎక్స్టెండెడ్ ఆక్టెక్ట్లో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి SF6. ఈ SF6 యొక్క మనం డయాగ్రామ్ వేసుకుంటే దీని యొక్క షేప్ వచ్చేసి ఆక్టాహైడ్రల్ అనమాట. ఇప్పుడు సెంట్రల్ ఆటమ్ వచ్చేసి సల్ఫర్ చుట్టూ కూడా 6 ఫ్లోరిన్స్ అనేవి బాండ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఫ్లోరిన్స్కి ఆక్టెక్ అనేది కంప్లీట్గా ఉంటుంది. అంటే 8 electrons ఉంటాయి. ఇప్పుడు మనం కౌంట్ చేస్తే ఒక ఫ్లోరిన్ తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 అనమాట. సో ప్రతి ఫ్లోరిన్ కూడా
ప్రతి ఫ్లోరిన్ చుట్టూ కూడా ఆక్టెక్ అనేది కంప్లీట్గా ఉంటుంది. వేరాజ్ మనం సల్ఫర్ తీసుకున్నప్పుడు సల్ఫర్ చుట్టూ అనేది ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ దేనికి ఎక్కువగా ఉంటాయి అంటే 8 ఎలక్ట్రాన్స్ కన్నా ఎక్కువగా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి దాన్ని మనం ద ఎక్స్టెండెడ్ ఆక్టెక్ అంటాం. ఇప్పుడు మనం కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఒక బాండ్ అనేది 2 ఎలక్ట్రాన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో కాబట్టి మనం ఒక బాండ్ని 2 ఎలక్ట్రాన్స్గా తీసుకుంటాం. ఇప్పుడు సల్ఫర్ చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 12 ఎలక్ట్రాన్స్ ఉన్నా కూడా ఈ SF6 అనేది నేచర్లో స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఆక్టెక్ని ఫాలో అవ్వదు, ఎక్స్పాండెడ్ ఆక్టెక్ని చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి H2SO4. ఈ H2SO4 డయాగ్రామ్ తీసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. సల్ఫర్కి ఏమో 2 ఆక్సిజన్స్ డబల్ బాండ్తో బాండ్ చేసుకుంటాయి, మిగతా 2 ఆక్సిజన్స్ అనేవి సింగిల్ బాండ్ని చేసుకుంటాయి. అన్నిటి చుట్టూ ఆక్సిజన్ చుట్టూ మనం కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 ఆక్టెక్ అనేది కంప్లీట్గా ఉంది. వేరే సల్ఫర్ చుట్టూ కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలాగ 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దీన్ని కూడా మనం ఎక్స్టెండెడ్ ఆక్టెక్కి ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. మీకు ఏమైనా MCQs కావాలంటే విష్ణు స్మార్ట్ ఇన్ఫో టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబుల్గా ఉంటుంది. దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విష్ణు స్మార్ట్ ఇన్ఫో. థ్యాంక్ యూ.